హలో అండి అందరికీ. రీసెంట్గా హైదరాబాద్లో మహాన్యూస్ కార్యాలయం మీద బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే దాడి చేయడం జరిగింది. ఒకసారి ఈ విజువల్స్ చూడండి. తీవ్ర స్థాయిలో దాడి చేశారు. అంటే మామూలు దాడి కాదు, ఇది పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొని అక్కడ ఉన్న కార్లు అవన్నింటిని కూడా పూర్తి స్థాయిలో ధ్వంసం చేశారు. అలాగే మహాన్యూస్లో ఫర్నిచర్ను కూడా తీవ్ర స్థాయిలో ధ్వంసం అయితే చేయడం జరిగింది. అయితే ఈ స్థాయిలో ఎందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు మహాన్యూస్ మీద దాడి చేయడానికి కారణం ఏంటి అంటే, రీసెంట్గా తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన కేసు అనేది నడుస్తుందన్నమాట. అయితే ఈ కేసు నడుస్తున్న సందర్భంలో కేటీఆర్ క్యారెక్టర్ గురించి, కేటీఆర్ దీంట్లో కీలకమైన పాత్ర పోషించుండు, అంటే ఉన్నవి లేనివి కూడా ఆధారాలు లేకుండా కేటీఆర్కి ఆపాదిస్తూ కేటీఆర్ క్యారెక్టర్ని డిగ్రేడ్ చేస్తున్నారు, కించపరుస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేయడం జరిగింది. వాళ్ళ ఆగ్రహానికి ప్రతీకగా తెలంగాణలో, అది కూడా హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ఉన్న మహాన్యూస్ కార్యాలయం మీద తీవ్రస్థాయిలో దాడి చేయడం జరిగిందనమాట. అయితే ఈ దాడి మీద కేటీఆర్ స్పందిస్తూ తప్పుడు ఆరోపణలు చేస్తే ఇలానే ఉంటుంది, మా కార్యకర్తలకు చెప్పినా కానీ వాళ్ళు దాడి చేశారన్నట్లుగా కేటీఆర్ అయితే స్పందించడం జరిగింది. మరోవైపు టీడీపీకి అనుకూల ఛానళ్ళు ఈ దాడిని తీవ్రస్థాయిలో ఖండిస్తున్నాయి. ఎందుకంటే టీడీపీకి సంబంధించిన ఛానళ్ళు ఎప్పుడూ బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఉంటాయి కాబట్టి వాళ్ళైతే ఈ దాడిని అయితే ఖండిస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క ఇష్యూలో వైసీపీ కూడా ఎంటర్ అయిందనమాట. వైసీపీ ఎందుకు ఎంటర్ అయిందంటే, ఈ మహాన్యూస్ అనేది ఏదైతే ఏపీకి సంబంధించిన డిబేట్లు కూడా నిర్వహిస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా రకరకాల డిబేట్లు, జగన్మోహన్ రెడ్డి యొక్క క్యారెక్టర్, వైసీపీ సంథింగ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా టార్గెట్గా ఈ ఛానల్ అనేది నడుస్తూ ఉంటుంది అనమాట. అయితే ఈ సందర్భంగా వైసీపీ వాళ్ళు మాత్రం దీన్ని స్వాగతిస్తున్నారు. ఇలా తప్పుడు ఆరోపణలు చేస్తే ఇలానే ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి మంచోడు కాబట్టి ఇన్నాళ్ళు వదిలేశారు, కేటీఆర్ అంత మంచోడు కాదు, తెలంగాణ గడ్డ సంబంధించిన వ్యక్తి కాబట్టి వాళ్ళ మీద తప్పుడు ఆరోపణలు చేస్తే ఇలానే ఉంటుంది అన్నట్లుగా ఏదైతే వైసీపీ అయితే దీని మీద స్పందిస్తూ వాళ్ళ సోషల్ మీడియాలో పోస్టులు అయితే పెడుతున్నారు. ముఖ్యంగా టీడీపీ దీన్ని ఖండిస్తుండగా వైసీపీ మాత్రం ఇలానే జరగాలి, తప్పుడు ఆరోపణలు చేస్తే అన్నట్లుగా వాళ్ళైతే ఒక రకమైన దానికి స్వాగతిస్తున్నారు. ఎందుకంటే మహాన్యూస్ కూడా వైసీపీకి వ్యతిరేకంగా డిబేట్లు నిర్వహిస్తుంది కాబట్టి. ఏదేమైనా కానీ ఈ యొక్క ఇష్యూ అనేది పెద్ద సంచలనంగా మారింది రెండు తెలుగు రాష్ట్రాల్లో. చూడాలి మరి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే మరి, థ్యాంక్ యూ.